హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనే అనుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి అదేనండి, హైదరాబాదీ ఫేమస్ డెజర్ట్ కద్దు కా ఖీర్. ఈ కద్దు కా ఖీర్ ఎలా చేసుకుందామో చూసేద్దామా? ఫస్ట్గా ఒక సొరకాయని, లేతగా ఉన్న సొరకాయని తొక్కు తీసేసుకొని దాంట్లో గింజలు తీసేసి తురుముకొని ఒక బౌల్లో వేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని దాంట్లో 6 స్పూన్స్ నెయ్యి వేసుకొని దాంట్లో జీడిపప్పులు, బాదం పప్పులు బాగా ఫ్రై అయ్యి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ పక్కన స్టవ్ మీద లీటర్ పాలు మరిగించి 700 ml వచ్చేంత వరకు మరిగించాను. ఇప్పుడు అరగంట ముందల నానపెట్టుకున్న సగ్గుబియ్యం దాంట్లో వేసుకున్నాను. మీ ఆప్షనల్, సగ్గుబియ్యం ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇక్కడ మనం అదే నెయ్యిలో మళ్ళీ సొరకాయని వేయించుకుంటున్నాము. సొరకాయ నెయ్యిలో వేగితే బాగా టేస్ట్ వస్తుంది. ఈ సొరకాయలో నుంచి లేత సొరకాయ కాబట్టి వాటర్ వస్తాయి. కంప్లీట్గా వాటర్ ఎవాపరేట్ అయిపోయేంత వరకు మనం సొరకాయని కుక్ చేసుకోవాలి. అలా ప్లేట్ పెట్టేసి 10 minutes ఉంచితే వాటర్ని ఎవాపరేట్ అయిపోతాయి. ఇక్కడ మన సగ్గుబియ్యం కూడా ఉడుకుంటే ఆల్రెడీ మనం అరగంట సేపు నానబెట్టాం కాబట్టి సగ్గుబియ్యం ఈజీగా ఉడికేస్తాయి. ఇప్పుడు ఈ పాలు కూడా బాగా మరిగిపోయినాయి కాబట్టి సొరకాయలో వాటర్ కూడా చాలా వరకు తగ్గిపోయినాయి కాబట్టి ఇప్పుడు పాలను మొత్తం తీసుకెళ్ళి కళాయిలో వేసేస్తున్నాను నేను. ఇక్కడ కళాయిలో వేసేసినాక ప్లేట్ పెట్టి ఒక పాలల్లో సొరకాయ ఉడికేంత వరకు ఒక 10 minutes ఉంచి నెక్స్ట్ ప్లేట్ తీసిన తర్వాత నేను కండెన్స్డ్ మిల్క్ వేస్తున్నాను. కండెన్స్డ్ మిల్క్ ఎందుకు వేస్తానంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి వేస్తున్నాను. అది మీ ఆప్షనల్. కండెన్స్డ్ మిల్క్లో ఆల్రెడీ నేను షుగర్ ఉంటుంది కాబట్టి ఇక్కడ షుగర్ తక్కువ వేసుకుంటున్నాను. 2 స్పూన్స్ 3 స్పూన్స్ అలా వేస్తున్నాను. ఇలాచీ పౌడర్ కూడా 1 స్పూనే వేసాను నేను. నెక్స్ట్ దాని తర్వాత అలా ప్లేట్ పెట్టేసి ఒక 10 minutes 5 minutes 10 to 5 minutes మనం అలాగ లో ఫ్లేమ్లో పెట్టేసి అలా ఉంచేస్తే బాగా షుగర్, కండెన్స్డ్ మిల్క్, సొరకాయ ఇవంతా కలిసి మంచి టేస్ట్ వస్తుంది. అలా పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ వేసేసి అలా స్టవ్ ఆపేసి వేడివేడిగా తింటే ఉంటుంది సూపర్.